కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యత, తగిన నిధుల కేటాయింపులను నిర్లక్ష్యం వహించింది. ఇక్కడికి రావాల్సిన ప్రత్యేక స్టేటస్ కానీ, రాయలసీమలోని వెనుకబడ్డ ప్రాంతాలకు నిధుల కేటాయింపులో కానీ పూర్తిగా విఫలమైంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకటే ఉంటే బాగా నిధులు వస్తాయని చెప్పి చేసే ప్రచారం అంతా కట్టుకథేనని చెప్పి ఈ బడ్జెట్లో తెలిపోయింది. కారణం ఏమంటే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి కేవలం మైనారిటీలో ఉంది. కూటమిలో తెలుగుదేశం, బీహార్లోని సమాజ్వాదీ పార్టీ సంపూర్ణ మద్దతుతోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్లో నితీష్ కుమార్ తనకు కావాల్సిన పట్టుబట్టి నిధులు కేటాయించుకోవడంలో సఫలమయ్యారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎన్డీఏ కూటమి కానీ, తెలుగుదేశం కానీ ఆ మేరకు నిధులు సాధించడంలో విఫలమైందనే చెప్పచ్చు. మరోపక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీ, జనసేన సహకారం లేకుండానే సంపూర్ణ మెజార్టీ తెలుగుదేశంకి ఉంది. అయినా కూడా తగిన ప్రాధాన్యత బీజేపీ ఇవ్వలేదు. ఇప్పటికైనా తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం దీనిపైన స్పందించి రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ గతంలో 3 సంవత్సరాలు ఇచ్చి హామీ మేరకు 2 సంవత్సరాలు నిలిపేశారు. ఇప్పుడు ఆ విధంగానైనా గతంలో వెనుకబడ్డ ప్రాంతాలకు రావాల్సిన ప్యాకేజీని సాధించి రాయలసీమలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం, ఇక్కడ పారిశ్రామికానికి ప్రత్యేక రాయితీలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన నాయకత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.